భర్తను చంపేసింది, ఇంట్లోనే పూడ్చిపెట్టింది. ఏమీ తెలియని నంగనాచిలా ఉండిపోయింది. అలా 1-2 కాదు 3 నెలలు గడిపేసింది. నిజం నిప్పు లాంటిది కదా, ఇక దాచలేమని భావించి పోలీసులు ఎదుట లొంగిపోయింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన షాక్కు గురిచేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ పాత చెరువులో భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోయ హనుమంతు, సుకన్య దంపతులకు 2 సంతానం. హనుమంతు గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కుమార్తె అమృత ఇంటర్ చదువుతోంది. అబ్బాయి కూడా స్కూల్కు వెళ్తున్నాడు. జీవితం హాయిగా సాగిపోయేది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఒకరోజు ఇంట్లో హనుమంతు నిద్రిస్తుండగా సుకన్య రోకలి బండతో కొట్టి చంపింది. ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టింది. ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపుతానని కుమార్తెను బెదిరించింది. ఆ విధంగా 3 నెలలు గడిచింది. అనూహ్యంగా ఇవాళ సుకన్య పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టానని నేరం అంగీకరించింది. 3 నెలలు హత్య విషయం బయటకు రాలేదు. మరి ఇప్పుడెందుకు ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది అంటే, కుమార్తె అమృత తాతగారి ఊరు అనిమిరెడ్డిపల్లికి వెళ్లింది. హనుమంతును చంపేసిన విషయం వాళ్లకు చెబుతుందని సుకన్య భయపడింది. పోలీసులు రావటం, అరెస్ట్ చేయడం ఎందుకనుకుంది. తానే పోలీస్ స్టేషన్కు వెళ్లి 3 నెలల క్రితం భర్తను హత్య చేసినట్లు చెప్పింది. సుకన్యను అరెస్టు చేసిన పోలీసులు హత్యపై కేసు నమోదు చేశారు.